నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 30వ రోజు 30వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిణీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 30వ పాశురము. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవனை திங்கள் திருமுகத்து சேயிடையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அரிபுதுவை பைங்கமளத்தெண்டெறியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிஜ்மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரை பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இன்புருவரெம்பாவாய். తాత్పర్యము. ఓడలు గల పాల సముద్రాన్ని దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించినవాడు, అందులో నుండే లక్ష్మీదేవిని పొందినవాడు, మాధవుడు అయినవాడు, బ్రహ్మ రుద్రులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రబింబము వంటి మోముగల గోపాంగనలు అలంకృతులై చేరి మంగళశాసనమును పాడి పర అను వాద్యమును లోకుల కొరకును భగవదాస్యమును తమ కొరకును పొందిరి. ఆ ప్రకారంగా లోకానికి మొత్తానికి ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరు పట్టణంలో జన్మించినట్టి తామర పూసల మాలను మెడలో ధరించిన శ్రీ విష్ణుచిత్తుల పెరియాల్వారు ప్రభు కుమార్తె అయిన గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాశురములను మాలికగా కూర్చినది. ఈ పాశురములను శ్రద్ధతో క్రమము తప్పకుండా పాడినవారు ఆనాడు గోపికలు ఆ శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, ఇంకను గోదాదేవి శ్రీవ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలం అధ్యయన మాత్రము చేతనే ఆ అరుణనేత్రుడు పర్వతము వలనున్న 4 భుజములు గల చతుర్భుజుడు, శ్రీవల్లభుడు, పుండరీకాక్షుడును అయిన ఆ శ్రీమన్నారాయణుని కరుణను పొంది సర్వత్రా బ్రహ్మానందమును అనుభవింతురు అని ఆండాళ్ తల్లి ఈ పాశురములో తెలిపినది. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగులో శ్రీ సూక్తి మాలికగా కూడా వర్ణించడం జరిగింది. లోకానికి
శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగళే శరణం. ఆదరించు పూవల్లి, ఆండాళ్ తల్లికి ఇదే మా వందనము.